హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. ప్రజెంట్ వచ్చేసి 2024కు వీడ్కోలు పలుకుతూ 2025 ఇయర్కు వెల్కమ్ స్వాగతం చెప్తూ ముందుగా మనం మార్కెట్లు ఈరోజు మన మార్కెట్స్ వచ్చేసి డౌన్లో ఓపెన్ అయ్యాయి. బికాస్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్ ఎఫెక్ట్ డౌన్లో ఓపెన్ అయ్యాయి. మళ్ళీ తర్వాత మనకు గ్రీన్లో వచ్చేసి ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. మనం అనుకున్నట్టు 23,500 నిఫ్టీ లెవెల్ అనేది సపోర్ట్‌గా యాక్ట్ అవుతుంది. అంటే ఉంది. అది బ్రేక్ అయితే మాత్రమే మనం అనుకున్నట్టుగా డౌన్ సైడ్ నెక్స్ట్ ఫర్దర్‌గా ఉంటుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండబోతుంది. మనకు నెక్స్ట్ Q3 రిజల్ట్ వస్తున్నాయి. Q3 రిజల్ట్ 16థ్ అంటే జనవరి 11th-15th మధ్యలో స్టార్ట్ అయితాయంటే. కాబట్టి ఏందంటే మనకు రిజల్ట్‌ని బట్టి మార్కెట్‌లో స్టాక్స్ మొమెంటము ప్లస్ నెక్స్ట్ ఫర్దర్‌గా ఎటెళ్ళబోతుందనేది తెలుస్తుంది. రిజల్ట్ బాగానే ఉండొచ్చు అని చెప్పేసి ఎస్టిమేషన్ అయితే ఉంది. కాబట్టి మనకి ఇక్కడ 23,500 దగ్గర ఆగేదుంటే మార్కెట్ అనేది అప్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ప్లస్ ఐటీసీ వచ్చేసి డీమెర్జర్ ఉంది 6థ్. 10 ఐటీసీ షేర్స్ ఉంటే మీకు అనేది ఒక ఐటీసీ ఓటర్ షేర్ అనేది మీకు క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా మనకు 6థ్ జనవరి 6థ్ వచ్చేసి ప్రైస్ అనేది అడ్జస్ట్‌మెంట్ అవుతుంది. దీంతో పాటు మనకు రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక వీడియోలోకెళ్ళి మనం చెక్ చేస్తాము. మనం వచ్చేసి ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే మీ పర్సనల్‌గా ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ పర్పస్ అనేది వీడియో చేయడం జరుగుతుంది. ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తాం. అంటే ఎలా యాజ్ పర్ చార్ట్ ప్రకారంగా గ్లోబల్ ప్రకారంగా మన మార్కెట్ ఎలా ఉండబోతుందనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మీరు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు, మీరు ఎన్ని రోజులు హోల్డ్ చేయగలరు దాన్ని బట్టి మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి ఈరోజు 13 పాయింట్స్ 13 పాయింట్లు అనేది ఫ్లాట్ ప్లస్‌లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చి 100 పాయింట్స్ 109 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 65 పాయింట్స్. ఐటీ నిఫ్టీ వచ్చేసి 596 పాయింట్స్ నెగెటివ్ క్లోజ్ అయింది. మనం నిన్న అనుకున్నాం ఐటీ ఎంప్లాయీస్‌కు గుడ్ న్యూసే చెప్పారు కదా ఐటీ. అదేంటంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. బట్ మళ్ళీ ఐటీ డౌన్ సైడ్ వచ్చినప్పుడు పర్చేజ్ చేసి ఉంటే మళ్ళీ చెప్తున్నాం కదా, మనకు ఎప్పుడైనా కూడా ఒక న్యూస్ అనేది రిలీజ్ అయింది అనుకుంటే మనకు ఆటోమేటిక్‌గా మనము ఏమంటారు ఆ న్యూస్‌ని బట్టి ట్రేడ్ చేయాలనుకుంటే మనము ఇబ్బంది పడతాము. న్యూస్ కంటే ముందే మనం బయింగ్ లెవెల్ అనేది చెక్ చేసుకోవాలి. స్టాక్స్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ న్యూస్ వచ్చింది అంటే మనకు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి దానికంటే ముందే మనం సెల్ చేయడం నేర్చుకుంటేనే మనం మార్కెట్‌లో అయితే ఉండగలము. నెక్స్ట్ స్మాల్ క్యాప్ వచ్చేసి 391 పాయింట్స్ ప్లస్‌లో క్లోజ్ అయింది. దీన్ని బట్టి మనం నిఫ్టీ ఇలా ఉండబోతుంది. నెక్స్ట్ నిఫ్టీ వచ్చేసి మనకు 13 పాయింట్ ప్లస్‌లో క్లోజ్ అయింది. ఓపెనింగ్ డౌన్ ఓపెన్ అయ్యి తర్వాత 23,500 కూడా మనకు బ్రేక్ అయింది. 23,500 కూడా బ్రేక్ అయ్యి 23 లో వచ్చేసి మనకు 23,475, 460 వరకు కూడా వచ్చింది. బట్ ఏంటంటే 20, 30 పాయింట్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూనే మళ్ళీ అప్ సైడ్ వచ్చింది. ఇప్పుడు సేమ్ మనం అనుకున్నట్టుగానే ఇవి అయితే 23,600, 500 సపోర్ట్ లెవెల్‌తోని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అప్ సైడ్ వచ్చేస్తే 23,800, 23,800 పైన హోల్డ్ అయితేనే 24,000 అప్ సైడ్. డౌన్ సైడ్ వచ్చేసి 23,600, 500, 23,300 మాక్సిమం అనేది డౌన్ సైడ్. ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఉంటే సరిపోతుంది. దీన్ని బట్టి అంటే మనం నిఫ్టీ ఆప్షన్స్‌లో చూసుకుంటే మనకు చెప్తున్నాం కదా, మన మార్కెట్‌లో ఏందంటే ఈ ఆప్షన్స్‌ని బట్టి మన మార్కెట్ అనేది రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ముందే ఒక అంచనా వేసి బయింగ్, సెల్లింగ్ చేయడం జరుగుతుంది. నాకు సపోర్ట్ వచ్చేసి నిఫ్టీ ఆప్షన్స్ ప్రకారంగా వచ్చేసి చెక్ చేస్తే మనకు చూడండి 23,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 23,500, 600 దానిపైన వచ్చేసి 23,700 దగ్గర సెల్లర్స్ ఉన్నారు. కాబట్టి 23,700 పైన హోల్డ్ అయితేనే మనకు 23,800, 900, 24,000 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
23,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. అది బ్రేక్ అయితే మాత్రం మనకు షార్ప్‌గా ఫాల్ రావడం ఉంటుంది. ఎందుకు అంటే అది అక్కడ చాలామంది కూడా ఒక సపోర్ట్ లెవెల్ ఉంటుందని చెప్పేసి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మనకు షార్ప్‌గా ఫాల్ అయితే అంటే 10, 20 పాయింట్స్ అనేది స్టాప్ లాస్‌తోని దానికి హిట్ అవుతుంది. బట్ ఇంకా షార్ప్‌గా అక్కడ ఆగలేదు అనుకుంటే మార్కెట్ వచ్చేసి 200 పాయింట్స్ అక్కడ డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇదనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 90 పాయింట్ మైనస్‌లో కుదిరింది. 50,800 మనకు సపోర్ట్ లెవెల్ వచ్చేసి 50,800 సపోర్టు. 500 అనుకున్నాము. 50,500 ఈరోజు వచ్చేసి లో 50,599 అక్కడి నుంచి 50,860 దగ్గర క్లోజ్ అయింది. 50,800 సపోర్ట్ తర్వాత నెక్స్ట్ 51,000 దానిపైన హోల్డ్ అయితేనే 51,500 400 మధ్యలో ఉంటుంది. డౌన్ సైడ్ అయితే 50,500 తర్వాత నెక్స్ట్ 50,500 తర్వాత కిందకి వచ్చేసి 50,300 to 200 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మ్యాక్సిమం 50,000. ఇది ఎందుకు చెప్తున్నాము అంటే మనకు ఒక అంచనా వెళ్తే ఎలా ఉంటుంది అనేది మనకు ఒక 10 పాయింట్ అంటే మన మార్కెట్‌లో ఒక అంచనాలో ఉంటే అప్ సైడా? లోయర్ సైడా? మన మార్కెట్ అయితే ఇప్పుడు డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ అయితే అంటే డౌన్ ట్రెండ్‌లో మాత్రం లేదు. ట్రెండ్ మాత్రం అప్పే ఉంది. మనకు ట్రెండ్ తెలవాలి. ఫస్ట్ ఏంది పడ్డా కూడా పెరుగుతుంది అనే మూమెంట్‌లో ఉన్నప్పుడు మనం ఎంత పడ్డా కూడా మనకు ప్రాబ్లమ్ లేదు. హోల్డ్ చేసుకోగలుగుతాం. కానీ మన మార్కెట్‌లో ఇంగా ఎంత డౌన్ అయినా కూడా మళ్ళీ పెరిగినా కూడా ఓన్లీ 100, 200 పాయింట్సే పెరిగి మళ్ళీ తర్వాత పడుతుంది అనే సినారియోలో ఉన్నప్పుడు మాత్రం మనం ఏందంటే పెరిగిందనుకో మన దగ్గర ఉన్న క్వాంటిటీని సెల్ చేసుకుంటూ మళ్ళీ డౌన్‌లో పర్చేజ్ చేసుకుంటూ జరగాలి. అవి ఉండటం వల్ల మనకు బెనిఫిట్ అనేది వస్తుంది. దాని గురించి అని చెప్పేసి ఏందంటే మన మార్కెట్‌లో ఇప్పుడు నెక్స్ట్ 14థ్ అంటే ఒకటి రిజల్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ వచ్చేసి ట్రంప్ ఎలక్ట్ అవుతారు 28న జనవరి. అదొకటి ప్లస్ మనకు యాజ్ పర్ ఇయర్ స్టార్ట్ అయినాక ఈ యాజ్ పర్ ఆస్ట్రాలజీ చెప్పాలనుకుంటే ఆస్ట్రాలజీ ప్రకారంగా మకర సంక్రాంతి. సంక్రాంతి అప్పుడు ఏమంటారు యాజ్ పర్ ఆస్ట్రాలజీ ఇవి గ్రహణాలు అనేది చేంజ్ అవుతాయి. బట్ దాన్ని బట్టి కూడా బిహేవ్ అవుతుంది మార్కెట్ అనేది. అది నమ్ముతారా నమ్మదా అనేది చెప్పలేం. బట్ ఏంటంటే ప్రతిదీ కూడా మన మార్కెట్‌లో రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మన మార్కెట్‌ని బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మనం న్యూస్ కూడా చూసుకుంటూ ఉండాలి. ప్లస్ బ్యాంక్ నిఫ్టీలో మనం రెసిస్టెన్స్ చూసుకుంటే 51,000 అనేది సపోర్ట్ ఉంది. స్ట్రాంగ్ సపోర్ట్. దానిపైన వచ్చేసి 51,500 చూడండి. 51,000 బ్రేక్ కావాలంటే చాలా కష్టం. 51,500 నెక్స్ట్ 52,000 అనేది రెసిస్టెన్స్‌గా ఉంది. అది బ్రేక్ అయితేనే మనకు 500 పాయింట్స్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. యాజ్ పర్ ఆప్షన్ చైన్. టాటా కూడా మనం అదే మాట్లాడుకున్నాము. నెక్స్ట్ మనం నిన్న మాట్లాడుకున్నాం కొన్ని స్టాక్స్ హిందుస్థాన్ ఏరోనాటికల్. హిందుస్థాన్ ఏరోనాటికల్ వచ్చేసి నిన్ననే మనం అంటే కొన్ని స్టాక్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మాట్లాడుకున్నాము. ఓకే. ఈరోజు చూస్తే చూడండి 2% 100 రూపీస్ పైన ప్లస్‌గా ఉంది. ఇది ఏమనుకున్నాము ఇది పీఈజీ రేషియో ప్లస్ ఫండమెంటల్‌గా ఇదొకటి ఆలోచించాం. నెక్స్ట్ మనము చెక్ చేయాల్సింది ఏంటంటే వాచ్ చేయాల్సిన స్టాకు రెవెన్యూ సూపర్ మార్కెట్ డీమార్ట్. డీమార్ట్ ఒకటి చెక్ చేయండి. ఇది ఏంటంటే లోయర్ లెవెల్‌లో మీకు అంటే పర్చేజ్ చేసుకొని హోల్డ్ చేసుకోండి. పీఈ వచ్చేసి 86 ఉంది కదా చూడండి. 3,562 ఉంది. ఇది వచ్చేసి చూడండి. పీఈ అయితే 86 ఉంది. పీఈజీ రేషియో 3.7 ఉంది. కొంచెం డౌన్ సైడ్ వచ్చేస్తే అంటే 3,200, 3,400 ఇక్కడ కూడా పర్చేజ్ చేసుకున్నా కానీ బట్ టైం అదే ఇదేమంటారంటే పీఈ ఎక్కువలో ఉంది కాబట్టి మనకు
కొంచెము వెయిట్ చేయాల్సొస్తుంది. బట్ 3200, 3400 బిట్వీన్‌లో మనకు మార్కెట్ సపోర్ట్ చేస్తే మళ్ళీ అప్ సైడ్ వచ్చడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇదొకటి. ప్లస్ నెక్స్ట్ చైనాలో వచ్చేసి అంటే గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేయడానికి చూస్తదని చెప్పేసి అనుకున్నారు. బట్ ఏందంటే చైనా ఎకానమీ వచ్చేసి గవర్నమెంట్ ఏం అంతగా బూస్టింగ్ ఇవ్వలేకపోతుంది. కాబట్టి ఏందంటే నెక్స్ట్ మెటల్స్ మనకు ఎక్కువగా షేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఈ జనవరి మంత్. కాబట్టి మెటల్స్‌ని ఒకసారి చెక్ చేయండి. వేదాంత, ఎన్ఎండిసి, సేల్, టాటా స్టీల్ ఇవన్నీ కూడా ఒకసారి వాచ్ లిస్ట్‌లో ఉంచుకోండి. వన్స్ మొమెంటం స్టార్ట్ అయిందంటే మనం పర్చేజ్ చేసి ఉంచుకోవచ్చు. మెటల్స్, ఎఫ్ఎంసీజీ ప్లస్ ఫార్మా ఈ 3 కూడా ఈ మంత్ ఒకసారి చెక్ చేసుకున్నారనుకోండి, మనకు ఈ మూడిట్లలో 3 అయినా గానీ లేదు అనుకుంటే ఏదైనా ఒక సెక్టార్ అనేది మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏందంటే ఈ మూడిట్లోనూ మనం వాచ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనకొచ్చేసి మనం అనుకున్న నెక్స్ట్ మేజర్‌గా వచ్చేసి ఎఫ్ఓఎంసీ మీటింగ్ జనవరి 9లో ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనకు మార్కెట్‌లో అనేది రియాక్ట్ అవ్వడం జరుగుతుంది గ్లోబల్‌గా. నెక్స్ట్ మనకు మార్కెట్‌లో ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఈరోజు వచ్చేసి 31st నైట్ డిఐఎస్, ఎఫ్ఐఎస్ అంటే ఈరోజు సెల్లింగ్, బయింగ్ చూసుకుంటే మాక్సిమం సెల్లింగే ఉంటుంది. మార్కెట్ వచ్చేసి డౌన్‌లోనే ఉంది. ప్లస్ ఇయర్ ఎండింగ్ చూసారుగా మనకు ఇయర్ ఎండింగ్ అంటే వాళ్ళు ట్రేడ్ చేస్తారు. ఈరోజు చూడండి 4650, 645 క్రోర్స్ అనేది సెల్ చేశారు. ఎఫ్ఐఎస్, డిఐఎస్ వచ్చేసి 445, 46 అనేది బై చేశారు. ఎగ్జాక్ట్ అంటే 100 తేడా ఉంది. 100 చేంజ్ తేడా ఉన్నది చూడండి. వాళ్ళు బై చేశారు, ఇది సెల్ చేశారు. కాబట్టి ఏంటంటే మనకు మార్కెట్‌లో బయింగ్, సెల్లింగ్ జరుగుతూనే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఎఫ్ఐఎస్ అయితే స్టిల్ సెల్లింగ్‌లో ఉన్నారు. వన్స్ వాళ్ళు బయింగ్‌లోకి వచ్చిర్రు అనుకుంటే మన మార్కెట్స్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళు ఇంకా సెల్లింగ్‌లో ఉండడానికి కారణం ఏంటంటే బాండ్ ప్రైస్ అనేది వాళ్ళకు అక్కడ బాండ్ అనేది 4% అబోవ్ మనకు గెయిన్ వస్తున్నాయి రిటర్న్స్ అనేది. ఎప్పుడైతే అంటే బాండ్స్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అక్కడే మనకు వాళ్ళ 4-5% ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వస్తుంటే ఇక్కడ వచ్చేసి రిస్క్, మార్కెట్ అనేది రిస్క్. ఈ మార్కెట్‌లో 8-9% తీసుకుంటూ ప్లస్ ఈ చార్జెస్ పే చేసుకుంటూ వాళ్ళు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఏంటంటే బాండ్స్ ఎప్పుడైనా కూడా పెరుగుతున్నాయి అనుకుంటే ఎఫ్ఐఎస్ అనేది ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు బాండ్ సైడ్ మొగ్గు చూపుతారు. ప్లస్ అదర్ కంట్రీలో మన మన ప్రీవియస్‌గా వచ్చేసి జపాన్ లాంటి కంట్రీలో ఏందంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది మైనస్‌లో ఉండేది. అంటే ఇప్పుడు మనం బ్యాంక్‌లో ఇన్వెస్ట్మెంట్ ఒక 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు 500, 400 అమౌంట్ అనేది మనకు పేమెంటు, ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ చేస్తున్నారు. బట్ ఏందంటే జపాన్‌లో నెక్స్ట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన కంట్రీస్ అంటే యూఎస్ లాంటి దాంట్లో వచ్చేసి మనం అమౌంట్ అనేది మనం బ్యాంక్‌లో వేస్తే మనం అమౌంట్ అనేది పే చేయాలి. దానికనే మనకు ఇతర దేశాల వాళ్ళు వచ్చేసి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు మనకు చూస్తే మెట్రో లైన్స్ కానీ నెక్స్ట్ సోర్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఈ జపాన్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు సమ్ లాక్స్ ఆఫ్ అమౌంట్‌లో 0.001%, 2% ఇంట్రెస్ట్ ఆల్సో వాళ్ళకు చాలా బిగ్ అమౌంట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మిగతా దేశాలన్నీ కూడా మైనస్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది నెగిటివ్‌లో ఉన్నప్పుడే మన దగ్గర పాజిటివ్‌లో ఉంటాయి. కాబట్టి మన దగ్గర తక్కువ వడ్డీకైనా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళకు ఏమంటే రిటర్న్స్ అనేది పొందుతారు. కాబట్టి ఏంటంటే ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర వాళ్ళు వేరే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు లాక్స్ ఆఫ్ అమౌంట్‌ను గెయిన్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఇన్వెస్ట్ చేసే అమౌంట్‌లో 1-2% ఆల్సో అంటే బిగ్ అమౌంట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇలా అభివృద్ధి చెందుతున్న దేశాల దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకుంటారట. కాబట్టి ఏంటంటే మన మార్కెట్‌లో వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి టైంలో ఆల్రెడీ ఉంటేనా ఓకే. లేదు మనం వాళ్ళకంటే ముందే ఇన్వెస్ట్మెంట్ చేసున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చేటప్పటికి మార్కెట్‌లో మనది వాళ్ళు వచ్చాక మళ్ళా మార్కెట్‌లో వన్ సైడ్ బయింగ్ జరుగుతుందనుకుంటే మన మార్కెట్ అప్ సైడ్ ఎళ్తూనే ఉంటుంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్‌లను పర్చేజ్ చేసుకుంటూ వాచ్ చేసి మంచి టైంలో మనం పిక్ చేసుకున్నాం అనుకోండి, ప్రాబ్లమ్ అంటూ ఏమి ఉండదు ఫర్దర్.
నెక్స్ట్ మనము రేపు వాచ్ చేయాల్సి అంటే నెక్స్ట్ రేపు చెప్పాను కదా, మెటల్స్ ఒకటి చెక్ చేసుకోమని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐసి హౌసింగ్ ఒకటి చూడండి. నెక్స్ట్ జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఐఓసి ఆల్రెడీ ఈరోజు పెరిగింది, ఐఈఎక్స్, గ్రాన్యువల్స్, ఎన్హెచ్పిసి. ఒకసారి రేపు మొమెంటం తీసుకోగానే అంటే వాచ్ చేసుకుంటూ ఉండండి. మొమెంటం రాగానే మనం ఇన్వెస్ట్మెంట్ అంటే పర్చేజ్ చేసి 1-2 రూపీస్ వస్తే ఇంట్రాడేలో అనుకున్నప్పుడు సెల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే మనకు అంటే మీకు ఈ స్టాక్స్ కూడా చెప్పాము. ఇవన్నీ ఏంటి అంటే మనకు ఆటోమేటిక్‌గా మనకు స్టాక్స్ ఏంటంటే డౌన్ సైడ్ వచ్చినా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం మంచి టైంలో తీసుకొని దాని సపోర్ట్‌లు చూసుకుంటూ, మార్కెట్ కండిషన్ చూసుకుంటూ మనం పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు గెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇలా మార్కెట్ ఏ రేంజ్‌లో ఉన్నప్పుడు మంచి స్టాక్స్‌ని వాచ్ చేసుకుంటుండి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నాం అనుకోండి, మనకు షార్ట్ టర్మ్స్ కానీ, లేదు మీరు ట్రేడింగ్ పర్పస్ కానీ మీకు ఉపయోగపడుతుంది. లేదు ఇన్వెస్టర్ అంటే మీరు మంచి స్టాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి పర్చేజ్ చేసి హోల్డ్ చేసారనుకో, అప్ టు 3-5 ఇయర్స్ కనుక హోల్డ్ చేసుకుంటే మీకనేది స్టాక్స్‌లో ఎప్పుడు కూడా రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. వన్స్ అగైన్ నెక్స్ట్ వచ్చేసి మనం 2024 వీడ్ పోల్ పలుకుతూ 2025కు చెప్తున్నాము. కాబట్టి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ 2025. మీరు ఏదైనా కూడా స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్‌లో రిటర్న్స్ అనేది వస్తాయి. మీ దగ్గర ఇప్పుడు అమౌంట్ లేదు. ఇన్ కేస్ ఆఫ్ మీకు అమౌంట్ వచ్చినప్పుడు ఆల్రెడీ స్టాక్స్ పెరిగి మార్కెట్ పెరిగిందనుకోండి, వెయిట్ చేయండి. వెయిట్ చేసి మార్కెట్ ఎప్పుడైనా కరెక్ట్ అవుతుందో అప్పుడు గనుక వెయిట్ చేసి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అనేది వస్తది. మీకు ఒక స్టాక్స్ మీరు కొనాలనుకుంటున్నారు కదా! అమౌంట్ లేదు. బట్ అది 100 రూపీస్ అనుకున్నారు. అది 100 నుంచి 150, 120 అయింది. అప్పుడు మీ దగ్గర అమౌంట్ ఉంది. అప్పుడు కొనుక్కొని ఏం లాభం? మార్కెట్ ఎందుకంటే 100లో కొన్నవాళ్ళు 120లో, 150లో సెల్ చేయడానికి చూస్తారు. కాబట్టి ఏందంటే మీరు లాంగ్ టర్మ్‌కి అయితే ఓకే. అది మీరు 3 ఇయర్స్ కనుక 4 ఇయర్స్ కనుక హోల్డ్ చేసుకుంటా అనుకుంటే ఓకే. అది వస్తుంది. కానీ మనం ఏందంటే అది హోల్డ్ చేసే టైంలోనే మనము మనం మీరేం చేస్తారు? మా దగ్గర అమౌంట్ లేదు కదా! అని చెప్పి వెయిట్ చేసి అమౌంట్ రాగానే అది 120, 130లో ఉన్నప్పుడు పర్చేజ్ చేసుకున్నాం అనుకోండి. మళ్ళీ దాన్ని 100లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఫ్రాడ్ బుక్ చేస్తారు. కాబట్టి ఏందంటే మీకు ఎప్పుడైతే అమౌంట్ ఉందనుకోండి వెయిట్ చేయండి. అప్పుడు ఏ స్టాక్స్ మంచిగున్నాయి, మనం వాచ్ చేసే స్టాక్స్‌లో కొన్ని స్టాక్స్ మీరు స్పెసిఫిక్‌గా చూసుకోండి. మంచి లాంగ్ టర్మ్ అనుకున్నాయి ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అని చెప్పేసి వాచ్ లిస్ట్ పెట్టుకోండి. ఏదైనా న్యూస్ వచ్చినా నెక్స్ట్ ఎలా ఉంటుందనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి మనకు బెనిఫిట్ అనేది వస్తుంది. ప్లస్ మనం చెప్పాం కదా! 3 అనే రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. దాన్ని బట్టి మన స్టాక్స్‌లో వచ్చేసి మొమెంటమ్ ఉంటుంది. దానికి తోడుగా మనకు ఇండెక్స్‌లో కూడా అంటే ఇండెక్స్ వెయిటేజ్ స్టాక్స్‌లోని బట్టి కూడా మనకు మార్కెట్ అనేది మొమెంటమ్ వచ్చేస్తుంది. కోటాక్ అంతకుముందు డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు 1786, 86, 483, 86 మనం 460 అట్లా అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే మార్కెట్‌లో టాటా స్టీల్ 138 ట్రై చేసాం హోల్డ్ చేసుకున్నాం అనుకోండి. మనకు పెరిగినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మార్కెట్ పెరిగిందనుకుంటే ఆటోమేటిక్‌గా మనకు గెయిన్స్ అనేది వస్తాయి. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు కూడా మార్కెట్‌లో వాచ్ చేసుకుంటుండి ఎప్పుడు సరైన సమయం అని చెప్పేసి అనుకోని అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంచామనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు గెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే స్టాక్స్‌ని మనం వాచ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వన్స్ అగైన్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.